హలో ఆల్, వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. రీసెంట్ గా ఓటీటీలో దుమ్ము దులుపుతున్న ది బెస్ట్ మూవీస్ లిస్ట్ తో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ అన్నింటినీ మీరు తప్పకుండా చూడండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు సాలిడ్ ఇంపాక్ట్ అయితే ఇస్తాయి. అండ్ ఈ లిస్ట్ లో చెప్తున్న మూవీస్ లో కొన్ని మూవీస్ అయితే తెలుగులో ఉన్నాయి, కొన్ని మూవీస్ అయితే తెలుగులో లేవు. మీకు తెలుగులో ఉన్న మూవీస్ మాత్రమే కావాలి అని అనుకుంటే ఆల్రెడీ మేము కొన్ని వీడియోస్ అయితే చేసాం. ఆ వీడియోస్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. అందులో చెప్పిన మూవీస్ అన్ని కూడా మీకు బాగా నచ్చుతాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లిస్ట్ నెంబర్ 1 స్పాట్నిక్. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే స్కైఫై థ్రిల్లర్ ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మీరు దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక సైకాలజిస్ట్ కొంతమంది మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత వాళ్ళు ప్రయోగం చేసిన ఒక ప్లేస్ ని విజిట్ చేయడానికి ఒక టీం అయితే పంపిస్తారు. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే, అక్కడ వీళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయని ఒక పెద్ద మిస్టరీ అయితే ఉంటుంది. సో అసలు ఆ మిస్టరీ ఏంటి, ఆ టీం అక్కడ ఎలా సర్వైవ్ అయ్యారు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మీకు ఎక్కడ బోర్ కొట్టించకుండా చాలా బాగా అయితే బిల్డ్ చేశారు. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అయితే దీన్ని ట్రై చేయండి. ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 2 గుడ్ నైట్ మమ్మీ. మంచి హర్రర్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని చూడాలి అనుకుంటే మీరు దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఈ మూవీ చాలా బాగుంటుంది. మీకు ఎక్కడా కూడా బోర్ అనేదే కొట్టదు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇద్దరు ట్విన్ బ్రదర్స్ తన మదర్ తో కలిసి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. అయితే వన్ ఫైన్ డే తమ మదర్ కి జరిగిన చిన్న సర్జరీ కారణంగా తన ఫేస్ ని మొత్తం బ్యాండేజ్ తో కవర్ చేస్తారు. అయితే ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ వరుసగా జరిగిన తరువాత పిల్లలిద్దరికి వాళ్ళ మదర్ మీద అయితే డౌట్ వస్తుంది. ఎలాగైనా వాళ్ళ డౌట్ ని సాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటారు. సో అక్కడ నుండి కథ అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్స్ అయితే తీసుకుంటుంది. ఫైనల్ గా ఏం జరిగింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. స్పెషల్ గా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అంతే మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అని అనుకుంటే ఇది ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 3 ఫ్రెష్. ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి హర్రర్ మూవీని ఎంజాయ్ చేయాలి అని అనుకునే వాళ్ళైతే దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఈ సినిమా మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, నోవా వన్ ఫైన్ డే ఒక షాప్ లో ఒక పర్సన్ అయితే కలుస్తుంది. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత వాళ్ళ మధ్య మంచి పరిచయం పెరుగుతుంది. అయితే నోవా అన్నోన్ పర్సన్ తో కలిసి డేటింగ్ కి వెళ్ళాలి అని డిసైడ్ అవుతుంది. ఇక్కడ నుండే కథ అంతా అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్స్ అయితే తీసుకుంటుంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళని చుట్టుముడతాయి. సో ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది, ఆ అన్నోన్ పర్సన్ ఎవరు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మీకు నచ్చుతుంది, అందులో మాత్రం డౌట్ లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 4 మార్టీస్. మంచి హర్రర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడాలి అనుకుంటే మీరైతే డెఫినెట్ గా దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మూవీ అయితే మీకు ఎక్కడా బోర్ కొట్టించకుండా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇద్దరు యంగ్ లేడీస్ వాళ్ళకి పాస్ట్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కి రివెంజ్ తీర్చుకోవాలి అని డిసైడ్ అవుతారు. అయితే వాళ్ళు దానికోసం ప్లాన్ చేస్తున్న టైంలోనే వాళ్ళ లైఫ్ లోకి ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. వాళ్ళు ఆ ప్రాబ్లం నుండి సర్వైవ్ అవ్వాలి అని అనుకుంటున్న టైంలో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం కి వాళ్ళ ఫాస్ట్ లైఫ్ కి ఏదో సంబంధం ఉన్నట్టు వీళ్ళకి అనిపిస్తుంది. సో అక్కడ నుండి కథ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇన్ కేసు మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉండి దీన్ని మిస్ చేసుకొని ఉంటే ఇది ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 5 ఇన్స్పెక్టర్ భరత్. మర్డర్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ నచ్చే వాళ్ళకైతే ఈ సినిమా బాగా సెట్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక సిటీలో ఒక అమ్మాయి డెడ్ బాడీ అయితే దొరుకుతుంది. అందరూ ఆ బాడీ ఉన్న పొజిషన్ ని చూసి తను సూసైడ్ చేసుకుంది అని అనుకుంటారు. అయితే ఆ కేస్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో వాళ్ళకి ఒక క్లూ అయితే దొరుకుతుంది. అయితే అదే టైంలోనే ఇంకో అమ్మాయి కూడా చనిపోతుంది. ఈ రెండు హత్యలకి ఏదైనా సంబంధం ఉందా అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో ఒక మిస్టరీ అయితే బయటపడుతుంది. సో ఆ మిస్టరీ ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మనకి ఎక్కడ బోర్ అనేది కొట్టదు. మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే ఇది మనకి యూట్యూబ్ లోనే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 6 జెస్సీ. హర్రర్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ ని ఎక్కువగా చూసే వాళ్ళైతే మీరు దీన్ని అసలు మిస్
మిస్ చేసుకోవద్దు. ఈ సినిమా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, కొంతమంది గోస్ట్ హంటర్స్ పారానార్మల్ యాక్టివిటీ ఉంది అని చెప్పుకునే ఒక ఇంట్లోకి వెళ్లి అక్కడ ఏమీ లేదు అని ప్రూవ్ చేయాలి అని అనుకుంటారు. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ అన్ని కూడా మారిపోతాయి. ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత వాళ్ళకి అక్కడ ఏదో మిస్టరీ ఉన్నట్టు అయితే తెలుసుకుంటారు. సో ఆ మిస్టరీ ఏంటి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం ఎక్కడ బోర్ అనేది కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు చూడకపోతే ఇది యూట్యూబ్ లోనే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 7 డిటెక్టివ్ కార్తిక్. మర్డర్ మిస్టరీతో పాటు డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీస్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే మీరు మిస్ చేసుకోకుండా ఈ సినిమాని అయితే ట్రై చేయండి. ఇదైతే మీకు మంచి ఫీల్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, రిషిత అనే ఒక స్టూడెంట్ మిస్టీరియస్ గా చనిపోతుంది. అయితే తనని ఎవరో కావాలని మర్డర్ చేసి ఉంటారు అనే అనుమానంతో ఇద్దరు డిటెక్టివ్స్ అయితే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగిన తరువాత కేసుని డీల్ చేస్తున్న డిటెక్టివ్స్ లో ఒకరు మిస్ అవుతారు. దీనితో ఆ కేసు మరింత కాంప్లికేటెడ్ గా మారిపోతుంది. అయితే ఈ కేసుని ఎలా అయినా సాల్వ్ చేయాలి అని ఇన్వెస్టిగేషన్ అయితే బాగా స్ట్రాంగ్ చేస్తారు. సో ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీని మీరు ఇప్పటిదాకా చూడకపోతే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది యూట్యూబ్ లోనే అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 8 ఆర్టికల్ 370. ఈ మూవీ రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని అయితే తీశారు. మూవీలో చాలా ఇన్సిడెంట్స్ అయితే కవర్ చేశారు. అందువల్ల మూవీ కొంచెం లాగ్ అనిపిస్తుంది. బయోగ్రఫీల్ని ఇష్టపడే వాళ్ళైతే దీన్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, జూని ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఉన్న ఒక క్రిమినల్ ని చంపి ఢిల్లీకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే అదే టైంలో కాశ్మీర్ కి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు చేయాలి అని పార్లమెంట్ లో చర్చలు అయితే జరుగుతూ ఉంటాయి. అయితే కాశ్మీర్ గురించి బాగా తెలిసిన జున్నీని ఆర్టికల్ 370 గురించి అర్థమయ్యేలా చెప్పడానికి కాశ్మీర్ కి అయితే పంపిస్తారు. సో తను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, తను అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ముందుగా చెప్పినట్టు మూవీ కొంచెం స్లో అనిపిస్తుంది. అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటి అని తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అయితే ట్రై చేయండి. ఇది నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 9 రెబల్ మూన్ 2. దీనికి ఫస్ట్ పార్ట్ కూడా ఉంది. ఇన్ కేస్ మీరు దీని ఫస్ట్ పార్ట్ ని చూడకపోతే ఆ ఫస్ట్ పార్ట్ ని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనిలో యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ డిఫరెంట్ గెలాక్సీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, మన గెలాక్సీలో ఉన్న చిట్ట చివరి ప్రాంతం మీద కొంతమంది అయితే దాడి చేస్తారు. అయితే ఆ ప్రాంతం వాళ్ళు తమ సేఫ్టీ కోసం వేరే గెలాక్సీలో ఉన్న వాళ్ళని హెల్ప్ అయితే అడుగుతారు. వేరే గెలాక్సీలో ఉన్న వాళ్ళతో కలిసి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం మీద ఫైట్ చేయడానికి అందరూ అయితే సిద్ధమవుతారు. సో అసలు ఆ ప్రాంతానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇందులో విజువల్స్ అయితే ప్రతి ఒక్కరికి నచ్చేస్తాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో చెప్పిన మూవీస్ ని మీరైతే మిస్ చేసుకోకుండా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు మంచి ఫీల్ అయితే ఇస్తాయి. అలాగే మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మళ్ళీ తిరిగి ఇలాంటి మంచి కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.